ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మనతో పాటు ఉన్నారు జనసేన లీడర్ మూర్తి యాదవ్ గారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భూ కబ్జాలతో పాటు కుదిపేస్తూ ఉంది టీడీఆర్ల కుంభకోణం. అసలు ఈ టీడీఆర్ కుంభకోణం వైజాగ్లో ఏ విధంగా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు అన్నదే మనం మూర్తి యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా చర్చించారు, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది టీడీఆర్లో. వైజాగ్కి సంబంధించి ఏ విషయాల్లో ఇది జరిగింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి టీడీఆర్ల కుంభకోణం ఏదైతే ఉందో, దానికన్నా రాష్ట్రం అంతా జరిగింది ఒక ఎత్తు అయితే, ఒక జీవీఎంసీ పరిధిలో మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో జరిగినటువంటి టీడీఆర్ల కుంభకోణం చాలా దారుణమైనటువంటి కుంభకోణం. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటిది టీడీఆర్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా కనుక స్థల యజమాని యొక్క స్థలాన్ని ప్రభుత్వం కనుక ఏదైనా రోడ్డు విస్తీర్ణం కోసం స్థలం తీసుకుంటే దానికి 4 ఇంతలు టీడీఆర్ ఇవ్వాలనేటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టీడీఆర్ సర్టిఫికేట్స్ ఎప్పుడో గతంలో కూడా టీడీఆర్ రోడ్డు కోసం ఇచ్చినటువంటి స్థలాలని, ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం ఇచ్చినటువంటి స్థలాలకు కూడా ఇప్పుడు టీడీఆర్లు కట్టబెట్టి, మనిషి చనిపోయినటువంటి వ్యక్తిది కూడా బక్కనపాలెంలో 208 కోట్ల రూపాయలు చేసే టీడీఆర్ని సాయికాంత్ వర్మ ఇవ్వడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. అదే కాకుండా ఎంవీవీ మాజీ ఎంపీ వైసీపీ ఎంవీవీ ఎవరైతే ఉన్నారో, ఆ ఎంవీవీ ప్రాజెక్టు సిరిపురంలో ఉన్నటువంటి సిబిసిఎన్సీకి 63 కోట్ల రూపాయలు టీడీఆర్ని దారదత్తం చేయడంలో కానీ, అలాగే దస్పల్లా భూములకు వేల కోట్ల రూపాయలు చేసేటువంటి దస్పల్లా భూములకి టీడీఆర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్నటువంటి దస్పల్లా హిల్స్ ఉన్నటువంటి యాజమాన్యులతోని న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాన్ని నిలిపివేయడంలో మేము పెద్ద ఎత్తున కృషి చేసాం. అంతేకాకుండా జాలార్పేట, ఇప్పటి నుంచో 100 సంవత్సరాల పైగా ఉన్నటువంటి జాలార్పేట మత్స్యకార గ్రామంలో 2500 కోట్ల రూపాయలు టీడీఆర్ని దోచేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మేము అడ్డుపడిన సంగతి. అలాగే బిలాల్ కాలనీ ఏదైతే ఉందో, స్లమ్ ఏదైతే ఉందో, బిలాల్ కాలనీ సీతందారులు ఏదైతే ఉందో, దానికి టీడీఆర్ ఇచ్చే వైనాన్ని కూడా అడ్డుకున్నటువంటి వైనం ఏదైతే ఉందో, ఇలాగ టీడీఆర్లు ఇబ్బడి ముబ్బడిగా వీళ్ళు టీడీఆర్ బ్యాంక్ అనేది ఓపెన్గా వెబ్సైట్లోని ఎవరైనా సరే చూసుకునేలాగా, కొనుక్కునేలాగా, అమ్ముకునేలాగా ఉండేటువంటి టీడీఆర్ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు కౌన్సిల్ సమావేశంలో మేము పూర్తి స్థాయి సమాచారం ఇవ్వండి, టీడీఆర్లు ఎన్ని జారీ చేశారు, ఎంతమంది జారీ చేశారని చెప్పి అడిగితే, అసలు టీడీఆర్ సమాచారం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? ఆ టీడీఆర్ సమాచారం ఇవ్వకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఆ టీడీఆర్ సమాచారం ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటి అన్న దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయల టీడీఆర్ కుంభకోణం విశాఖ జీవీఎంసీ పరిధిలో జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి ప్రభుత్వంలో పెద్దలను ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాము. విచారణ జరిపి తీరుతుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసిన టీడీఆర్ భూభాగోతం ఏదైతే ఉందో, టీడీఆర్ దోచిన విధానం ఏదైతే ఉందో, టీడీఆర్ సర్టిఫికేట్ జారీ చేసిన దాంట్లో వీళ్ళు పాల్పడినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. సిబిసి అనేది క్రైస్తవుకి సంబంధించింది, దానికి కూడా టీడీఆర్ ప్రైవేట్ వ్యక్తులకి ఎలా చేస్తారు? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టీడీఆర్ అన్నది ప్రైవేట్ వ్యక్తులతోని వాళ్ళు సిబిసిఎన్సీ క్రైస్తవుల ఆస్తుల్ని, కోర్టు వివాదాలు ఉన్నటువంటి స్థలాన్ని వీళ్ళు బలవంతంగా వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఎవరైతే రాయించుకున్నారో, అసలు రోడ్డు కోసం ఎప్పుడో 2041 మాస్టర్ ప్లాన్లో రోడ్డు కోసం పోతుందన్న సైట్కి ఇప్పటికీ కూడా ఎంవీవీ వాళ్ళ కబంధ హస్తాల్లోనే వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి సైట్కి టీడీఆర్ 63 కోట్ల రూపాయలు విలువైనటువంటి టీడీఆర్లు ఇవ్వడం అనేది పెద్ద ఎత్తున ముడుపులు తీసుకోవడం వల్ల సాయికాంత్ వర్మ ఆ టీడీఆర్ కోసం ముడుపులు తీసుకున్నారు. అక్కడ టైకూన్ కోడలో ఏదైతే వాస్తు గురించి ఆ రోడ్డు స్టాపర్స్ పెట్టి క్లోజ్ చేశారో, ముడుపులు అందినది కాబట్టి సాయికాంత్ వర్మ వాళ్ళు చేయగలిగారు. అలాగే ఎంవీవీ పీక్ ప్రాజెక్ట్కి అక్కడ దత్తాయిలాండ్ పక్కన ఉన్నటువంటి ఐ లవ్ వైజాగ్ పేరుతో బ్యూటిఫికేషన్ ఏదైతే ₹1 పైందో దాని ప్రజాధనంతో చేశారో, ఇవన్నీ కూడా వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి ఆ యొక్క మేలు చేకూర్చడం కోసం, లబ్ధి చేకూర్చడం కోసం ఇదంతా చేశారనేది బహిర్గతమైంది. అంటే ఎన్ని కోట్ల కుంభకోణం జరిగి ఉంటుందండి వైజాగ్ సంబంధించి? 100 కోట్ల రూపాయలు ఏవైతే పనులు చేపట్టారో, ఆ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు. అసలు విలాసాలకి అడ్డు లేకుండా పోయింది. సాయికాంత్ వర్మ యొక్క నిర్ణయాలకి, ఆగడాలకి అడ్డు లేకుండా పోయిందన్నదానికి నిదర్శనం అనేకమైనటువంటి ఉదాహరణలు ఇప్పటికే మేము కౌన్సిల్లోని, బయట కూడా స్పందన, గత ప్రభుత్వంలో స్పందన
మొన్న దీంట్లో కూడా చూశారు సాక్షాత్తు వైసీపీ కార్యాలయాలకు కానీ మాజీ మంత్రి అమర్ బిల్డింగ్లకు కానీ కనీసం జీవీఎంసీకి బిల్డింగ్ ఫీజులు కట్టకుండా నిర్మిస్తే కళ్ళు మూసుకొని ఇవాళ వాళ్ళకి తొత్తుగా వ్యవహరించి వైసీపీ కార్యకర్త ఉన్నటువంటి సాయికాంత్ వర్మ ఏ విధంగా వ్యవహరించారో మనందరికీ కూడా తెలుసు. వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో ఎంక్వైరీ చేసేలాగా మేము డిమాండ్ చేస్తాం. సో మొత్తం మీద ఒకటే చెప్తున్నారు మూర్తి యాదవ్ గారు, విశాఖకి సంబంధించి జీవీఎంసీలో ఏదైతే జరిగిందో మొత్తం ఈ టీడీఆర్ కుంభకోణం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత దర్యాప్తు చేయించి మొత్తం అంతా రికవరీ చేస్తాం, ప్రజల సొమ్ముని రికవరీ చేస్తాం అంటూ కూడా మూర్తి యాదవ్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.